ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పేది పబ్లిసిటీ చేసుకునేది కొండంత. ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్‌గా జాబ్స్ గురించి వీళ్ళు ఐటీడీపీ సోషల్ మీడియాలో గాని చాలా వైరల్ చేస్తున్నారు ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసి. సో, ఆ పోస్టర్ సారాంశం ఏంటంటే, దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో 4,71,574 జాబ్స్‌ని మేము క్రియేట్ చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. రియాలిటీ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. పక్కన పోస్టర్ చూస్తున్నారు కదా! యాక్చువల్‌గా వీళ్ళు చెప్పేదేంటంటే, మెగా డీఎస్సీ పేరు మీద 15,941 జాబ్స్ క్రియేట్ చేశామని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్‌గా పోస్ట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఖాళీ ఉన్నది 60,000కి పైగా జాబ్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళు మెగా డీఎస్సీ అని చెప్పి ఓన్లీ 15,941 జాబ్స్ మాత్రమే ఫిల్ చేయగలిగారు. దీనికి మళ్ళీ మెగా డీఎస్సీ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. సెకండ్ పాయింట్ వచ్చి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో అంటే రాష్ట్రంలో ఉన్న ఎన్నైతే గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయో, ఆ గవర్నమెంట్ సెక్టార్స్ అన్నిటిలోనూ ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అవన్నీ కలిపి 9,093 జాబ్స్‌ని వీళ్ళు ఫిల్ చేశారన్నారు. ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్ చేయాలి కాబట్టి చేశారు, వెల్ అండ్ గుడ్. థర్డ్ పాయింట్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్‌లో పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నారో ఆ భర్తీలన్నీ 6,100 పోస్ట్స్‌ని 6,100 ఖాళీలని ఫిల్ చేశారని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జీవో వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కోర్టు ఇష్యూస్ వల్ల అది పెండింగ్‌లో పడడం, సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇష్యూస్‌ని సాల్వ్ చేసి దాన్ని ఫిల్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం జరిగింది, పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్ ఫేర్స్. ఇందులో 92,149 జాబ్స్ క్రియేట్ చేశామని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ వైపు నుంచి స్కిల్స్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఎక్కడైనా పంపించడము, జాబ్స్కి పంపించడము. అలాగే కాలేజెస్లో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అది కూడా గవర్నమెంట్ త్రూ కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్ చేయమంటారు. సో ఆ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుద్ది. సో ఆ సెక్టార్లో 92,149 జాబ్స్ క్రియేట్ చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో అసలైన లెక్కల్లో బొక్క అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏకంగా 3,48,891 జాబ్స్ మరి ఈ సెక్టార్స్లో ఎక్కడ క్రియేట్ అయినాయి, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందనేది చెప్తానది. ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్ అక్రాస్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ వస్తే గవర్నమెంట్కి సంబంధం ఏంటి? చిన్న లాజిక్ అది ఇది. ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉందండి, ఆ ఆఫీస్లో డిగ్రీ చేస్తున్న వ్యక్తి ఏదైనా అటెండర్ పోస్ట్కో, లేదైనా టైపిస్ట్కో, లేదైనా కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాడు వాడి సెల్ఫ్ రీసెర్చ్ మీద. అది గవర్నమెంట్కి సంబంధం ఏంటి? ఒక బీటెక్ కంప్లీట్ అయిన వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది గవర్నమెంట్కి సంబంధం ఏంటి? ఒక ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో హాస్పిటల్లో, అతను ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ కింద పనిచేస్తున్నాడు. అది గవర్నమెంట్కి సంబంధం ఏంటి? సో ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇంకా చాలా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అవన్నీ మెన్షన్ చేసి ఎవరైతే సెల్ఫ్ గోల్ మీద జాబ్స్ సంపాదించుకున్నారో ఆ కౌంట్ అంతా తీసుకొచ్చి మేమే ఇచ్చాము వాళ్ళకి జాబ్స్, మా ద్వారానే జాబ్స్ వచ్చాయి అంటే అది దీన్నే అంటారు చేసేది గోరంతా, చెప్పుకునేది పబ్లిసిటీ చేసుకునేది కొండంతా అని. 3,48,891 జాబ్స్ వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేని దాన్ని వీళ్ళు మేమే క్రియేట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు అంటే వీళ్ళ నాలెడ్జ్కి నా సలాం. నెక్స్ట్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 5,500 జాబ్స్ క్రియేట్ చేశారంటే ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఏదైనా గవర్నమెంట్ వర్క్స్ ఉంటాయి, దాని మీద 5,500 ఇచ్చాయి అంటే నమ్మచ్చు. కానీ ఈ కౌంట్ అయితే ఉందో 3,48,891 కౌంట్ ఏదైతే ఉందో అసలు ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడా లేదు. ఒకవేళ ఈ పోస్టర్ కనుక, ఇందులో ఉన్న కౌంట్స్ కనుక రియాలిటీ ఉంటే, అంటే పక్కడబందీగా పర్ఫెక్ట్ అయితే ఒక పీడిఎఫ్ లాంటిది క్రియేట్ చేసి దీని కింద ఒక అటాచ్మెంట్ పెట్టి ఈ 4,71,574 జాబ్స్ ఏదైతే మీరు కౌంట్ మెన్షన్ చేశారో మహా అయితే ఒక 10 పీడిఎఫ్లు పడతాయేమో, లేదంటే ఒక 20 పీడిఎఫ్స్ పడతాయేమో. ఆ పీడిఎఫ్లో ఎవరికైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ కంపెనీ నేము, వాళ్ళ అడ్రస్ పెడితే ఇంకా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయం జాబ్స్ ఇచ్చారు,
1,30,000 సమ్ చేంజ్ ఉంది. సో అవన్నీ ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో అలాగే మీరు పోస్టర్ రిలీజ్ చేశారు. సరే, పోస్టర్‌కి తగ్గట్టుగా ట్రాన్స్పరెన్సీ ఉంటే చూసేవాళ్ళు నమ్ముతారు. ట్రాన్స్పరెన్సీ లేకపోతే చూసేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. థ్యాంక్ యూ.